హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కంటే ఆయన తర్వాత రాజకీయాల్లో వచ్చి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు అద్భుతంగా బాగా పనిచేస్తున్నారంటే అవునని చెప్పక తప్పదేమో. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా డాంబికాలు డబ్బాలు కొట్టుకోవడం, ఆయన గురించి ఆయన కొడతారు, వేరే వాళ్ళు ఎవరు కొట్టరు ఆయనకి. సో ఆయన గురించి ఆయన డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఒక అద్భుతమైన అభివృద్ధి ఏదైనా చేశారా అంటే అది ఎక్కడా కనిపించే దాఖలాలు అయితే కనపడవు. సో నేను ఈ టాపిక్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఆయనకంటే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఈ మధ్య తీసుకున్న కొన్ని ఇనిషియేటివ్స్ చూస్తే ఈయనకంటే తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారు వాళ్ళు. వాళ్ళ ఇనిషియేటివ్స్ చాలా బాగున్నాయి. ఈయన ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండి విడిపోయిన రాష్ట్రాన్ని ఏదో అద్భుతంగా తీర్చేస్తారంటే 2014-2019 మధ్య ముఖ్యమంత్రి అయితే 3 తాత్కాలిక బిల్డింగులు కట్టేసి గద్దె దిగిపోయాడు. మళ్ళీ ఇప్పుడేమన్నా కొత్తగా చేస్తాడేమోనంటే ఇప్పుడు ఒకటే పాట గత ప్రభుత్వం వ్యవస్థల నిర్లిప్తత, గత ప్రభుత్వం వ్యవస్థల నిర్లక్ష్యం అనే ఒక పదం తప్ప ఈయన ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ఎలా ముందుకు తీసుకెళ్తాననే డైరెక్షన్ చెప్పే పరిస్థితుల్లో కనపడట్లేదు. సో ఈ క్రమంలో ఈయన కంటే నిన్న మన ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు అసలు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏం చేశారో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఇప్పుడు నాయబ్ సింగ్ సైని ఉన్నారు. కొద్ది నెలల క్రితం ఆయన, 1 సంవత్సరం కూడా ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు హర్యానాలో ఆయన పార్లమెంట్ ఎన్నికలకి కొద్ది రోజుల ముందు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత హర్యానా అసెంబ్లీ ఎన్నికలైన ఆయన మొహం పెట్టుకుని ముందుకెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ఎంప్లాయ్మెంట్కి ఆ స్టేట్కి సంబంధించినటువంటి టీచర్స్ నోటిఫికేషన్ అవనండి, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ చాలా అద్భుతంగా ఇచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్న డిసెంట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోగలిగాడు. దానివల్ల ఆయన మళ్ళీ గెలవగలిగాడు అక్కడ. తర్వాత అగ్నివీర్ స్కీమ్లో పనిచేసి వెనక్కి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ కోసం స్పెషల్ ఇనిషియేటివ్ మొదలుపెట్టారు ఆయన. అది కాకుండా నిన్న ఆయన వరల్డ్ బ్యాంక్ అఫీషియల్స్తో మీట్ అయ్యి ఆయన ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో హర్యానాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ హబ్గా తయారు చేస్తారని హామీ ఏదైతే ఇచ్చాడో ఇండియాలోనే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని క్రియేట్ చేసేదానికైతే ఒక అగ్రిమెంట్ని వరల్డ్ బ్యాంక్తో కుదుర్చుకున్నారు. సో ఆ ప్రయత్నంలో భాగంగా నేను వరల్డ్ బ్యాంక్ అఫీషియల్స్తో వాళ్ళు మీట్ అయ్యి అగ్రిమెంట్ కుదుర్చుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీ ఏదైతే ఉందో హర్యానాని స్కిల్ హబ్గా మారుస్తూ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ని ఇక్కడ హర్యానాలో క్రియేట్ చేస్తానని చెప్పే ప్రయత్నం ఏదైతే చేశారో ఆ చెప్పిన దానికి అనుగుణంగా వరల్డ్ బ్యాంక్ అఫీషియల్స్ని పిలిపించి మాట్లాడి వరల్డ్ బ్యాంక్ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్తో హర్యానాలో ఇప్పుడు గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ రాబోతుంది. అది కాకుండా హర్యానా ప్రైమరీలీ గుర్గావ్, ఢిల్లీ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాలు కొంచెం పక్కన పెట్టేస్తే ప్రిడామినెంట్లీ అగ్రికల్చర్కి చాలా ఎక్కువ బాండింగ్ ఉన్నటువంటి స్టేట్. అక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని పెంపొందించేదానికి రూరల్ ఏరియాలో వాటర్ బాడీస్ యొక్క రిజర్వేషన్ కోసం ఒక స్కీమ్ని తయారు చేస్తున్నారు ఆయన. ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇంకొక స్కీము రివర్స్ ఇంటర్లింకింగ్ ఏదైతే ఉందో ఆ రివర్స్ ఇంటర్లింకింగ్ స్టడీ చేసేదానికి ఒక గ్రూప్ని కాన్స్టిట్యూట్ చేసే అఫీషియల్స్తో వాళ్ళని గుజరాత్కి పంపించి ఆ స్టడీ చేసి వచ్చిన తర్వాత ఈ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళి హర్యానాలో ఇరిగేషన్ యాజ్ వెల్ యాజ్ రూరల్ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీని ఎలా తగ్గించాలని ప్రయత్నం చేయబోతున్నారు ఆయన. తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఆయన పార్టీని చీల్చుకొని బయటకు వచ్చిన ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఒక స్కీమ్ తీసుకొచ్చారు, లాడ్కీ బెహన్ యోజన అనే స్కీమ్ తీసుకొచ్చి ఆయన ఆ స్కీమ్ ద్వారా మళ్ళీ గెలవగలిగారు వాళ్ళు. తర్వాత హేమంత్ సోరెన్ ఉన్నారు జార్ఖండ్లో, ఆయన అంతే. అక్కడ ఉమెన్ సెంట్రిక్ స్కీమ్ తీసుకొచ్చి ఆయన గెలిచే ప్రయత్నం చేశారు, ఆయన గెలిచారు అక్కడ. పక్కనే తమిళనాడు ఉన్నారు, ఫస్ట్ టైం స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 4 సౌత్ ఇండియన్ స్టేట్స్ చాలా బలంగా పోటీ పడితే ఫాక్స్కాన్ కంపెనీ గురించి, ఫాక్స్కాన్ బ్యాటరీ కంపెనీ సౌత్ ఇండియాలో ఇండియాలో పర్టికులర్లీ సౌత్ ఇండియన్ స్టేట్స్లో పెట్టేదానికి ముందుకు వచ్చినప్పుడు అందులో అన్ని స్టేట్స్ ఎంత అద్భుతంగా కంపీట్ అయినా ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దానికి ఫాక్స్కాన్కి ఆఫర్స్ పంపించింది, కానీ ఆంధ్రప్రదేశ్కి రాలా. వాళ్ళు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళింది. ఆ డిస్కషను తమిళనాడులో ప్లాంట్ పెట్టేదానికి. ఇప్పుడు ఫాక్స్కాన్ కంపెనీ వచ్చేసి తమిళనాడులో 2వ ప్లాంట్, అది ఆల్రెడీ ఒక ప్లాంట్ ఉంది, 2వ ప్లాంట్ కూడా పెట్టేదానికి ఫాక్స్కాన్ తమిళనాడుకి వెళ్ళిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి కంటే తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. అంటే ఇక్కడ లీడర్షిప్ యొక్క కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే ఎప్పుడు పక్కోళ్ళ మీద బురద జల్లుకుంటా పనికిమాలిన మాటలు చెప్పుకుంటా ప్రతిరోజు వచ్చి మీడియా ముందు, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీడియా ముందు కనిపించినంతగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి మీటింగ్ అయితే పెట్టుకోడు ఆయన. ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టుకో. ఈయన మీడియా ముందు మాట్లాడుతుంటాడు కానీ గ్రౌండ్లో రియాలిటీ కనపడట్లేదు ఏది. ఇప్పుడు అదాని గ్రూప్ వాళ్ళు వచ్చారన్నారు, వాళ్ళు అసలు ఏం చేస్తారు, మళ్ళీ రాలా.
టీసీఎస్ వాళ్ళు ఇదిగో అదిగో వచ్చేస్తున్నారు, వైజాగ్లో పెడుతున్నారని ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే చెప్పారు. ఈ రోజుకి టీసీఎస్కి ఏ సైను ఉలుకు లేదు, పలుకు లేదు. మళ్ళీ ఇన్ఫోసిస్ వస్తుంది అంటున్నారు. ఆ ఇన్ఫోసిస్ అధికారులు అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రభుత్వంతో చర్చలే జరపలా. ఇంకా టాటా గ్రూప్స్ వాళ్ళు వచ్చారు, హోటల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ పెట్టేదానికి ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా, గవర్నమెంట్ ప్రపోజల్స్ ఎలా ఉన్నాయని కనుక్కునేదానికి వచ్చారు. మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, మళ్ళీ దాని గురించి చూసేలేదు. సో ఈ రకంగా వచ్చిన ఇండస్ట్రీలు, నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఇండస్ట్రీస్తో మాట్లాడి, ఐటీ ఇండస్ట్రీస్తో, తర్వాత ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్తో మాట్లాడి ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత కంపెనీస్ తీసుకొచ్చేదానికని అక్కడికి వెళ్ళారు. అక్కడి నుంచి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ యొక్క యుఎస్ టూర్ యొక్క అవుట్కమ్ ఏంటని చెప్పే ప్రయత్నం చేయాలి. ఈ రకంగా వీళ్ళు అసలు ఏది మెటీరియలైజ్ కాకుండా ఆల్రెడీ 2014, 2019 వీళ్ళ పుణ్యాన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరంగా ఒక్క అడుగు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ అదే కాలయాపన చేస్తున్నారు వీళ్ళు. మీటింగులు పెట్టడం, మీడియా ముందుకు రావడం, మీటింగులు పెట్టడం, మీడియా ముందుకు రావడం తప్ప కార్యరూపం దాలుస్తుందా? ఒక అమరావతి విషయంలో మాత్రం ప్రపంచ బ్యాంక్ అండ్ ఏడీబీతో అగ్రిమెంట్స్ కుదిరినాయి. హుడ్కో తర్వాత కేఎఫ్డబ్ల్యూ జర్మన్ బ్యాంకుతో అగ్రిమెంట్ కుదరాలి. ఒక్క అమరావతి మీద పెట్టే ఫోకస్, అది ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అవనివ్వండి, విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవనివ్వండి, రాయలసీమ ప్రాంతంలో డెవలప్మెంట్ మీద అసలు ఏమాత్రం పెట్టట్లా. డ్రోన్ సమ్మిట్ పెట్టారు కానీ ఈ రోజుకి ఎన్ని డ్రోన్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేదానికి ఇంట్రెస్ట్ ఉన్నాయి? ఈ రోజుకి లెక్క లేదు, పత్రం లేదు. 5-6 వేలు డ్రోన్లు విజయవాడ ఘాట్ దగ్గర ఎగరేశారు పైన. ఉపయోగం ఏంటి? ఈ రకంగా అసలు ఏ ఇండస్ట్రీ రాకుండా, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లేకుండా వీళ్ళు చెప్పిన ఏదైతే 20 లక్షల ఉద్యోగాల కల్పన ఏదైతే ఉందో అసలు జరిగే పని ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు ఈ రకంగా వచ్చిన పెట్టుబడులదారుల్ని అట్రాక్ట్ చేసుకోకుండా, వచ్చి మాట్లాడే వాళ్ళతో మళ్ళీ ఫాలోఅప్ లేకుండా, నారా లోకేష్ గారు చెప్పారు ఫాక్స్కాన్ వాళ్ళతో నేను టచ్లో ఉన్నా, ఫాక్స్కాన్ వాళ్ళతో మేము ఫాలోఅప్ చేస్తున్నాం అనేసి. ఏమైంది ఫైనల్గా? ఫాక్స్కాన్ మళ్ళీ తమిళనాడుకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఫాక్స్కాన్ ఒక కంపెనీ అక్కడ ఉంది, ఇంకో కంపెనీ కూడా మళ్ళీ అక్కడే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు టచ్లో ఉండి ఉపయోగం ఏముంది? మీరు ఫాలోఅప్ చేసి ఉపయోగం ఏముంది రానప్పుడు? అంటే మీ పాలసీస్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్రాక్టివ్గా లేవు. మీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంటే అట్రాక్టివ్ డెస్టినేషన్గా మార్చాలనుకుంటున్నారో దాని అనుగుణమైన పాలసీలు లేవనేది చాలా క్రిస్టల్ క్లియర్గా ఫాక్స్కాన్ మీతో మాట్లాడిన తర్వాత కూడా మీ దగ్గరికి రాకుండా తమిళనాడుకి వెళ్ళేదాన్ని బట్టి అర్థమవుతుంది. మీ దగ్గర గ్లోబల్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసే పాలసీస్ ఈ రోజుకి లేవనే దానికి డ్రోన్ సమ్మిట్ పెట్టారు. కానీ డ్రోన్ సమ్మిట్స్ పెట్టిన తర్వాత డ్రోన్ కంపెనీలు వచ్చేదానికి ఈ రోజుకి నాకు తెలిసి ఒక కంపెనీ కూడా వచ్చినట్టయితే దాఖలా లేవు. సమ్మిట్ పెట్టిన తర్వాత మీ దగ్గర గ్లోబల్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసేదానికి పాలసీస్ లేవనే దానికి ఎగ్జాంపుల్ మీరు అమెరికా వచ్చిన తర్వాత అసలు ఏ కంపెనీలు వచ్చేదానికి సముఖంగా ఉన్నాయో చెప్పే ప్రయత్నం ఈ రోజుకి చేయలే. మీరు అమెరికా వెళ్ళొచ్చి 2 నెలలు అవుతుంది దగ్గరగా. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి కంటే తర్వాత ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం, ఇంకో పక్క ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా నాయబ్ సింగ్ సైని అండి, ఆయన బీజేపీ ముఖ్యమంత్రి. నాకు బీజేపీ అంటే నాకు అసలు ఏమాత్రం ఉండదు, కానీ ఆయన చేస్తున్న పనులు చూడండి. అక్కడ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఎంత నీట్గా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నారనేది. అలా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి? అది నిరుద్యోగ భృతి అన్నా, 6 గ్యారెంటీలు అన్నా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అన్నా, ఏది ఒక్కటన్నా కనిపిస్తుందా ఎక్కడన్నా ఇంప్లిమెంటేషన్లో? ఏదీ లేదు. సో దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలకు ముందు ఏదో ప్రజల్ని మాయ చేసేదానికి కొన్ని హామీలు ఇస్తారు, వాటి ఇంప్లిమెంటేషన్లో ఉండదు. ఎన్నికలకు ముందు అభివృద్ధి అద్భుతంగా చేస్తానంటాడు, చేయడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్ని మించిన రాజధాని ప్రపంచాన్ని తలదన్నే రాజధాని కడతానన్నాడు. 5 సంవత్సరాలు కాలయాపన అయిపోయింది, 14-19. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఈ 5 సంవత్సరాల్లో మనకు ఒక న్యూయార్క్ కనిపిస్తుందా, టోక్యో కనిపిస్తుందా, అమరావతిలో సింగపూర్ కనిపిస్తుందా? చూడాలి మరి. థ్యాంక్ యూ.